హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులకు డబ్బులు వేయబోతున్నారు. సో ఏ తేదీని విడుదల చేస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మనకు పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు విడుదల చేసేశారు. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు పీఎం కిసాన్ విడుదల చేసిన వారం రోజులకు కానీ 10 రోజులకు కానీ అన్నదాత సుఖీభావ విడుదల చేస్తామని చెప్పారు. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ తల్లికి వందనం మేము అమలు చేస్తాం, దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ తల్లికి వందనం కానీ లేదా ఏప్రిల్ నెలలో కానీ మార్చి నెలలో 4వ తేదీన లేదా 8వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిగానే అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రవేశపెడతామని వారు తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ గారు దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. చాలామంది వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. అటువంటిది ఏమీ లేదు, ఈ పథకాలన్నీ కూడా మేము అమలు చేసి తీరతాం, ఎవరు కూడా ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు, ఎవరు చెప్పింది మీరు నమ్మొద్దు అని చెప్పడం జరిగింది. సో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు వేయడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ రాగానే మరలా నేను వీడియో చేసి చెప్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.